ఈ వీడియోలో డిసెంబర్ నెలలో 7 సీటర్ సెగ్మెంట్లో ఏ కారు ఎక్కువగా అమ్ముడుపోయాయి, వాటి ఎక్స్ షోరూమ్ ప్రైజు మరియు డిసెంబర్ నెలలో ఎన్ని కార్లు అమ్ముడుపోయాయి, ఇలాంటి విషయాలు అన్నీ ఇందులో తెలుసుకుందాం. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. 15వ నంబర్లో మారుతి సుజుకి ఇన్విక్టో తోటి ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. మారుతి సుజుకి ఇన్విక్టో ఇది లగ్జరీ 7 సీటర్ కారు. ఇది టయోటా ఇన్నోవా హైక్రాస్కు రీబ్యాజ్ వెర్షన్. ఈ కారు డిసెంబర్ నెలలో 825 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇది ప్రీమియం సెగ్మెంట్ 7 సీటర్ కారు. ఈ కారు ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇందులో 7 సీటర్ మరియు 8 సీటర్ కన్ఫిగరేషన్లలో దొరుకుతుంది. ఈ కారు స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్ తోటి వస్తుంది. ఇందులో కేవలం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మాత్రమే ఉంటుంది. దీని KVMPL 23.12గా కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 25,05,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 28,72,000 వరకు వెళ్తుంది. దీని తర్వాత 14వ నంబర్లో హ్యుండై అల్కాజర్ కారు వచ్చింది. ఈ కారు డిసెంబర్ నెలలో 1,342 కార్లు అమ్ముడుపోయాయి. ఇది 7 సీటర్ కారు. దీని ఇంటీరియర్ చాలా ప్రీమియంగా ఉంటుంది. దీనికి కంపెనీ రీసెంట్గా అప్డేట్ చేసింది. దీని ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 14,99,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 21,70,000 వరకు వెళ్తుంది. ఈ కారు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లలో దొరుకుతుంది. 13వ నంబర్లో MG హెక్టర్ ప్లస్ డిసెంబర్ నెలలో 1,373 యూనిట్స్ అమ్ముడుపోయాయి. ఈ కారు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతోటి వస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 17,50,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 23,46,000 వరకు వెళ్తుంది. 12వ నంబర్లో టాటా సఫారీ కారు డిసెంబర్ నెలలో 1,385 యూనిట్స్ అమ్ముడుపోయాయి. ఈ కారు కేవలం డీజిల్ ఇంజన్ తోటి మాత్రమే వస్తుంది. ఇందులో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లు దొరుకుతాయి. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ బేస్ వేరియంట్ 15,49,000 దగ్గర మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 27 లక్షల వరకు వెళ్తుంది. 11వ నంబరులో రెనాల్ట్ ట్రైబర్ కారు వచ్చింది. ఈ కారు డిసెంబర్ నెలలో 1,659 యూనిట్స్ అమ్ముడుపోయాయి. ఈ కారు 7 సీటర్తో పెట్రోల్ ఇంజన్తో మాత్రమే వస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 6 లక్షల నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 8,98,000 వరకు వెళ్తుంది. దీని తర్వాత టొయోటా రూమియాన్ 10వ నంబరులో డిసెంబర్ నెలలో 1,775 యూనిట్స్ అమ్ముడుపోయాయి. ఈ కారు ఎర్టిగా యొక్క రీబ్యాజ్ వెర్షన్. కొద్దిపాటి కాస్మెటిక్ చేంజెస్తో రూమియాన్ వస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 10,44,000 దగ్గర మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 13,73,000 వరకు వెళ్తుంది. ఈ కారు పెట్రోల్తో పాటుగా CNG ఇంజన్తో వస్తుంది. మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లలో దొరుకుతుంది. దీని తర్వాత 9వ నంబరులో టొయోటా ఫార్చునర్. ఈ కారు డిసెంబర్ నెలలో 2,206 యూనిట్స్ అమ్ముడుపోయాయి. ఇది ఒక 7 సీటర్ ప్రీమియం కారు. దీని రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా షాన్దార్గా ఉంటుంది. ఇందులో పెట్రోల్తో పాటుగా డీజిల్ ఇంజన్ కూడా వస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 33,43,000 దగ్గర మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 51,44,000 వరకు వెళ్తుంది. దీని తర్వాత 8వ నంబరులో మారుతి సుజుకి XL6 కారు వచ్చింది. డిసెంబర్ నెలలో 2,487 కార్లు అమ్ముడుపోయాయి. ఇందులో పెట్రోల్తో పాటుగా CNG కూడా వస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 11,61,000 దగ్గర మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 14,77,000 వరకు వెళ్తుంది. 7వ నంబరులో కియా కారెన్స్ కారు డిసెంబర్ నెలలో 2,626 కార్లు అమ్ముడుపోయాయి. ఇది 7 సీటర్ ప్రీమియం కారు. ఇందులో పెట్రోల్తో పాటుగా డీజిల్ ఇంజన్ కూడా దొరుకుతుంది. ఈ కారు MUV సెగ్మెంట్లో ఎక్కువ ఫీచర్ రిచ్గా వస్తుంది. ఇందులో మాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో పాటుగా IMT ట్రాన్స్మిషన్ కూడా వస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 10,52,000 దగ్గర మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 19,94,000 వరకు వెళ్తుంది. దీని తర్వాత 6వ నంబర్లో మహేంద్ర బొలెరో కారు 5,921 యూనిట్స్ అమ్ముడుపోయాయి. ఈ కారు కేవలం డీజిల్లో మాత్రమే వస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 9,79,000 దగ్గర మొదలై 10,91,000 వరకు వెళ్తుంది. ఇందులో బొలెరో నియో మోడల్ కూడా వస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 9,95,000 దగ్గర మొదలై 12,16,000 వరకు వెళ్తుంది. దీని తర్వాత బొలెరోలో నియో ప్లస్ వేరియంట్ కూడా వస్తుంది. ఈ కారు 2.2 లీటర్ డీజిల్ ఇంజన్తో వస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 11,39,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 12,49,000 వరకు వెళ్తుంది.
దీని తర్వాత 5వ నంబర్లో మహీంద్రా ఎక్స్యూవీ 700 డిసెంబర్ నెలలో 7,337 కార్లు అమ్ముడుపోయాయి. ఇది ఒక ప్రీమియం 7 సీటర్ కారు. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 14,49,000 దగ్గర మొదలై 25,64,000 వరకు వెళ్తుంది. ఈ కారు పెట్రోల్తో పాటుగా డీజిల్ ఇంజన్లలో వస్తుంది. దీని తర్వాత 4వ నంబర్లో టయోటా ఇన్నోవా క్రిస్టా. ఈ కారు డిసెంబర్ నెలలో 9,700 కార్లు అమ్ముడుపోయాయి. ఈ కారు 7 సీటర్ మరియు 8 సీటర్ కన్ఫిగరేషన్లో వస్తుంది. కేవలం డీజిల్ ఇంజన్తో మాత్రమే వస్తుంది. ఇన్నోవా క్రిస్టా మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి వస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 19,99,000 నుండి మొదలై టాప్ అండ్ వేరియంట్ 26,55,000 వరకు వెళ్తుంది. ఇన్నోవాలో హైక్రాస్ మోడల్ కూడా పెట్రోల్ ఇంజన్ తోటి వస్తుంది. ఇన్నోవా హైక్రాస్ ఒక స్ట్రాంగ్ హైబ్రిడ్ కారు. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 19,94,000 నుండి మొదలై టాప్ అండ్ వేరియంట్ 31,34,000 వరకు వెళ్తుంది. హైక్రాస్ కేవలం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో మాత్రమే వస్తుంది. ఇందులో చాలా ప్రీమియం ఫీచర్స్ లభిస్తాయి. దీని తర్వాత 3వ నంబర్లో మారుతి సుజుకి ఈకో కారు డిసెంబర్ నెలలో 11,678 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 5,61,000 దగ్గర మొదలవుతుంది. దీని తర్వాత 2వ నంబర్లో మహీంద్రా స్కార్పియో కారు డిసెంబర్ నెలలో 12,195 కార్లు అమ్ముడుపోయాయి. ఇందులో స్కార్పియో క్లాసిక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 13,62,000 దగ్గర మొదలై 17,42,000 వరకు వెళ్తుంది. కేవలం డీజిల్ ఇంజన్తో వస్తుంది. మహీంద్రా స్కార్పియోలో ఎన్ వేరియంట్ ఒకటి వస్తుంది. ఇందులో చాలా ప్రీమియం ఇంటీరియర్ వస్తుంది. దీని రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా షాన్దార్గా ఉంటుంది. స్కార్పియో ఎన్ పెట్రోల్తో పాటుగా డీజిల్తో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లలో వస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 13,85,000 దగ్గర మొదలై 24,54,000 వరకు వెళ్తుంది. 7 సీటర్ సెగ్మెంట్లో నెంబర్ 1 ప్లేస్లో మారుతి సుజుకి ఎర్టిగా వచ్చింది. డిసెంబర్ నెలలో 16,056 కార్లు అమ్ముడుపోయాయి. ఈ కారు 7 సీటర్తో పెట్రోల్ మరియు సిఎన్జీలలో వస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 8,69,000 నుండి మొదలై టాప్ అండ్ వేరియంట్ 13,03,000 వరకు వెళ్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.